ప్రొద్దుటూరు పట్టణంలో ట్రాఫిక్ నిబంధనల్ని కఠినతరం చేయాలని ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రజల అభిప్రాయం మేరకు మున్సిపల్ ఏఎస్పీ మరియు ఆర్ఎండ్బి అధికారులతో కలిసి ఆయన ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పాత బస్టాండ్ ప్రాంతాన్ని స్వయంగా పరిశీలించిన ఎమ్మెల్యే ట్రాఫిక్ ఇబ్బందులను తొలగించేందుకు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రొద్దుటూరు పాత బస్టాండ్ ప్రాంతంలో గత కొంతకాలంగా ఇక్కడ కార్ స్టాండ్లు, అక్రమ పార్కింగ్ల వల్ల బస్సులు లోపలికి వెళ్లడానికి ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి మున్సిపల్ అధికారులతో కలిసి పాత బస్టాండ్ ను సందర్శించారు. పోలీసులు, మున్సిపల్ అధికారుల సమక్షంలో బస్టాండ్ ఆవరణలోని కార్ స్టాండ్లను ఖాళీ చేయించారు. ప్రస్తుతం బస్సులు నిలుపుకోవడానికి తగినంత స్థలం అందుబాటులోకి వచ్చిందని ఎమ్మెల్యే తెలిపారు. అయితే బస్సులు రావడానికి, వెళ్లడానికి ఒకే మార్గం ఉండడం వల్ల ట్రాఫిక్ కు అంతరాయం కలుగుతోందని ఆయన చెప్పారు. ప్రొద్దుటూరు ప్రజల అభిప్రాయం మేరకు ట్రాఫిక్ నిబంధనలను ప్రొద్దుటూరులో ఇంప్లిమెంట్ చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో ప్రజల అభిప్రాయం మేరకు మన ప్రొద్దుటూరు ఏఎస్పీ గారు, మేము, మున్సిపాలిటీ డిపార్ట్మెంటు, ఆర్ఎండ్బి డిపార్ట్మెంటు అందరూ కలిసి ప్రొద్దుటూరులో ఈ ట్రాఫిక్ నిబంధనలను పూర్తిగా అమలు చేయాలనే నిర్ణయానికి మన మీటింగ్లో రావడం జరిగింది. దాంట్లో భాగంగానే మొన్నటి దినం వచ్చి పోలీసులు, మరి మున్సిపల్ అధికారులు అక్కడ ఉండబడిన వెహికల్స్ అన్నింటినీ, కార్లు, టాటా సుమోలు మొత్తం అంతా కూడా ఖాళీ చేయించి 5-7 బస్సులు బస్టాండ్లో నిలబడే పరిస్థితి కల్పించడం జరిగింది. అయితే ఇప్పుడు కడపకు పోయే అవుట్, ఇన్ అనేది 2 అవసరం కాబట్టి ఇప్పుడు కడపకు పోయే బస్సులన్నీ మళ్ళీ ఊర్లో అక్కడ అన్వర్ థియేటర్ వాటి మీదుగా పోయే కారణంగా ఇక్కడ ఇన్ను, అవుట్ 2 ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఇప్పుడు ఇంజనీరింగ్ అధికారులు, మన ఆర్టీసీ వాళ్ళు, మేము అందరం కలిసి అవుట్ అనేది ఇప్పుడు ఉండేది ఇన్, అవుట్ ఉంటుంది. అవతల ఇన్కు కొంత గోడను మన మధ్యలో ఉండబడిన డివైడర్ను కొంత తొలగించి ఇన్ అనేది ఏర్పాటు చేయాలనే దానికోసం మేము రావడం జరిగింది. పోలీసు అధికారులు, మళ్ళీ మన ఆర్ఎండ్బి డిపార్ట్మెంటు, మున్సిపాలిటీలు, ఆర్టీసీ వాళ్ళందరూ కలిసి ఇన్నని ఏర్పాటు చేసి ఇంకా మన ఒంటిమిట్ట ఉత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి పోలీసులందరికీ అక్కడికి పోయినారు కాబట్టి పోలీసులు మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత మిగతా రోడ్లలో కూడా ట్రాఫిక్ నిబంధనలను తప్పకుండా అమలు ఇంప్లిమెంట్ చేస్తారు. డివైడర్ సాయంత్రానికి తీసేస్తారు. రేపటి నుంచో దాన్ని అవుట్ ఇన్ అనేది లోపలికి పంపించి ఏర్పాటు చేద్దాం.